ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం రాజకీయాలతో అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హీటెక్కిపోతోంది. మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? హ్యాపీ. సో జై భారత్ నేషనల్ పార్టీ మరి ఏ గుర్తు అసలు? ఇప్పుడు టీడీపీ అంటే సైకిల్, వైఎస్ఆర్సీపీ అంటే ఫ్యాన్, ఇలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మరి జై భారత్ నేషనల్ పార్టీ అసలు గుర్తింపు ఏంటి? మేము అది ఆలోచించి చేసామమ్మా. టార్చ్ పెట్టాం. ఎందుకని టార్చ్? టార్చ్ అంటే ఇప్పుడు టార్చ్లు ఎట్లా అన్నిటికీ బల్బులు పోయాయి. చీకట్లోనే ఉన్నారు కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు. మన టార్చ్ నిత్యం వెలుగుతుంది. మన బల్బు పోదు, మన బ్యాటరీ డౌన్ అవదు. ఎందుకంటే చెమట కార్చి ఆయన విధి విధానాలని ప్రజల్లోకి భార్య బిడ్డల్ని కూడా వదులుకొని, ఒక తల్లిని కూడా వదులుకొని 5 సంవత్సరాల నుంచి ప్రజల్లోకి వెళ్ళిన మహావీరుడు, ధీరుడు జేడి లక్ష్మీనారాయణ. ఓకే, కంపల్సరీ ఇక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఆల్ అంతా ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట మంచి స్పందన. ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వరము స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినాయి అమ్మ. జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారంటే వేలాది మంది వచ్చి చుట్టూ ఉంటారు. ఓకే, ఎందుకంటే అభిమానంతో వస్తున్నారు. అభిమానం, ఆయన చేసిన క్లాసెస్, ఆయన చేసిన అవేర్నెస్, మీరు ఎలా వెళ్తే ప్రజల్లోకి ఎలా వెళ్తే బాగుంటుందని చేసినవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అలా ఒక్క స్టూడెంట్ కదిలితే కదా 100 మంది స్టూడెంట్లు, 200 మంది స్టూడెంట్లు చచ్చిపోతే కదా గౌరవనీయులైన కేసీఆర్ గారు కుర్చీ ఎక్కారు. అవునా? ఈయన అంతా కష్టపడింది కాదు, బ్లడ్లతో ఎక్కారు. అట్లాగా మనం అలా కాదు, అవేర్నెస్ తెచ్చాం. మీరు ఎలా వెళ్ళాలి, ఏ క్లాసులకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తూ ఎక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది మీకు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చదువుకోవాలని అవేర్నెస్ చేసిన మహానుభావుడు జేడి లక్ష్మీనారాయణ. అంచేతనే విద్యార్థుల్లో సైతం అవగాహన కల్పించారు కాబట్టి అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నా. ఇప్పుడు విద్యార్థులు కూడా చైతన్యవంతులైపోయారు. ఎందుకంటే మనకి ఓటక్కున్నా ఓటక్కు లేకపోయినా మన చేత ఓటు వేయించుకున్నారు చాలామంది. అది సత్యం, అది నిజం. ఓటక్కు ఉన్న వాళ్ళే ఓటేయాలని రూల్ పెట్టింది మన జేడి లక్ష్మీనారాయణ. అంటే ఎంత స్వచ్ఛత, ఈ స్వచ్ఛత నిలబడదా? తప్పకుండా జేడి లక్ష్మీనారాయణ గారు మీరు తప్పకుండా వస్తారు. మనది టార్చ్ గురించి కూడా చెప్పాను. అవన్నీ బల్బులు వీకయ్యాయి. మన బల్బు 100 క్యాండ్లు వేద్దాం బల్బు ప్రజలకి అదే వెలుగుని. ఎప్పుడైతే టార్చ్ మనం వేసామో అది అమూల్యమైన గుర్తం, అది వెలుగది. ఇప్పుడు అంధకారంలో ఉన్నాం. ఈ అంధకారం నుంచి ఛేదించాలి అంటే 24 hours టార్చ్ వెలుగుతూ ఉండాలి. కరెంటు కోతలు, స్మగుల్స్, పిల్లల్ని ఇతర దేశాలకు అమ్ముకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు స్కూలు వాళ్ళందరి చేత కూడా వర్క్ చేయించుకుంటే జీతాలు ఇచ్చి ఏందమ్మా అది. ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేశారో కొన్ని నియామకాలు నువ్వు తప్పించుకోవాలి, స్వచ్ఛందంగా పైకి వెళ్ళాలి. స్వచ్ఛందంగా పైకి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా జేడి లక్ష్మీనారాయణ గారు కానీ వస్తే, జై భారత్ గౌరవనీయుడైన జేడి లక్ష్మీనారాయణ గారు కానీ వస్తే నేను అనౌన్స్ చేస్తున్నా, మద్యం ఉండదు, దొంగతనాలు ఉండవు, దోపిడీలు ఉండవు, అత్యాచారాలు ఉండవు, స్మగుళ్ళు ఉండవు, గంజాయి ఉండదు. ఇవన్నీ అదే ఇతర పార్టీ వాళ్ళు ఒరిజినల్ మందు ఇస్తామంటున్నారు. మీకు స్వతంత్రాలు ఇసుక దండీలు ఇస్తారు. ఇసుకమ్మ సముద్రాలను కొలిచేసి పాతకాలంలో 500 ఉంటే వీళ్ళు 2000 3000 ఇసుక దండాలు. ఇవన్నీ కూడా వనరులమ్మ. ఇవన్నీ ఈ వనరులు అమ్మడానికి వీళ్ళు ఎవరు హక్కు ఇచ్చారు? వనరులు తవ్వుతుంటే భూకంపాలు వస్తున్నాయి. అవునా? ఇసుక తవ్వితే ఏమవుతుంది? భూకంపం.
వేలాది కోట్లు సంపాదించిన నాయకులు ఎంతమందో ఉన్నారు. అవన్నీ లిస్టులు ఉన్నాయి, మనం చెప్పకూడదు. అవి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా మేము ఇసుక ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇలాంటివన్నీ కూడా మేము గెలిస్తే, అంటే ఎంపీ ఎమ్మెల్యే అయితే కాదు, ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ నిషేధిస్తాం. అంచేత మీరందరూ, అంటే ఎంపీ ఎమ్మెల్యే కొన్ని స్థానాలు ఉన్నా కానీ అవతల వాళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ మీరు మళ్ళీ సస్యశ్యామలం, మన పొలాల గట్టు మీద ఉంటే ఆ పచ్చదనం, పరిశుభ్రత, ఆ హాయి అయిన గాలి, ఆ వాటర్ వస్తుంటే అవి, కోయిల పాటలు, ఇవన్నీ వినాలి అంటే మీరు జేడి లక్ష్మీనారాయణ గారిని ముఖ్యమంత్రి వాళ్ళని చెయ్యండి. చూసుకోండి మీరు తడాక ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయంట. మారిపోవడం ఏంటి, ఆ డిసిప్లిన్ వేరు. వీళ్ళందరూ కొరడాలతో కొడుతున్నారు, మన గన్నలతో షూట్ చేస్తున్నారు. మా జేడి లక్ష్మీనారాయణ గారు అలా చేయరు. దగ్గర తీసుకొని ఎలా చెప్పాలో, బాబు ఇలా బతకాలి, ఇలా చేయాలో చెప్తారు. ఒక్క అవేర్నెస్ వస్తే 100 మందికి అవేర్నెస్ ఇస్తారు ఆయన. ఒక్క హృదయం మాట్లాడితే 1000 హృదయాలకు వెళ్ళే స్పీచ్ అయింది. మనమేమి ఇవ్వగలం స్పీచ్, మనకేం చేత కాదు, అంతే మనకు నచ్చింది వేస్తుంది. ఆయన స్పీచ్ వింటుంటే హృదయం కదులుతుంది. ప్రతివాడు పడుకున్న 100 సంవత్సరాలు ముసలివాడనే లేచి వింటాడు టీవీ దగ్గర కూర్చొని. ఇది కాదా, నిజం కాదా, అందరికీ తెలుసు. అంతే జేడి లక్ష్మీనారాయణ గారు ప్రజల్లో లేరు అంటే నాకు బాధని. ప్రజల్లో ఉన్నారు, ప్రజల హృదయాల్లో ఉన్నారు, లేరని అనడానికి వేయలేదు. నేను వెళ్ళిన వెంటనే నేను అదే అన్నాను, ఏం సార్ ఎమ్మెల్యే ఎంపీ అంటారు, మీరు సార్ మీరు ముఖ్యమంత్రి అవుతారు అంటే అమ్మా అంత ఏమో సార్ అవ్వాలి, మీరు అయితేనే ఈ సస్యశ్యామలం అంతా మారుతుంది, మనకి మారాలి. చిన్న కుటుంబంలోంచి మనం వచ్చిన వాళ్ళము ఆ పద్ధతుల నియమాల్లోనే ఉంటాము. అదే పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబంలో గురించి వచ్చి దానికి వ్యత్యాసం ఉంది పదం. చిన్న కుటుంబంలో వచ్చి పెద్ద కుటుంబం అయిపోయిన వాళ్ళకి వ్యత్యాసాలు తెలియదు, సిగ్గుపడరు, తిట్టినా కొట్టినా దులుపుకొని వెళ్ళిపోతారు. ఇది అలా కాదు, ఈ బ్లడ్ వేరు. అంచేత అదంతా మరిగిపోయిన బ్లడ్ ప్రజలకి ఏదో చేద్దామని, ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోవాలి, ప్రజలకు సస్యశ్యామలం చేయాలి. 100 కోరికల్లో నేనేదో కూర్చుంటూ ఒకటన్నా చేయలేనా అనే ధైర్యంతో గౌరవనీయులైన జయభారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు టార్చ్ అనేవి గుర్తు మంచిది పెట్టుకున్నారు. దీనిలో అర్థం తెలిస్తే వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చేతనని ఈ టార్చ్ లైట్ అనేది చాలా అమూల్యమైన గుర్తు. చీకటిని ఛేదించి వెలుగులో కూర్చోబెట్టే టార్చ్ లైట్ మంది. తప్పకుండా జయభారత్ ఆంధ్రప్రదేశ్ సోదరీమణులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల వాటి పాడేరు నుంచి అరకు, పార్వతీపురం, చింతపల్లి, ఈ ఏరియాలన్నీ అందరూ కూడా ఇంకా భారీ ఎత్తున అందరూ కూడా అన్ని ఏరియాల వాళ్ళు నా అని చూడద్దు. ఒక ట్రైబల్కి నాకు బాగా గుర్తు, ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత చిరంజీవి అన్న, సుగుణమ్మ నాకు బాగా గుర్తు, ఆ అమ్మాయికి ట్రైబల్కి టికెట్ ఇచ్చాడు అన్న. ఎంత ఘనత అంటే అప్పుడులో ప్రజలకి స్పందన. ఫస్ట్ మహిళా సోదరిమలకు ఒక పల్లెటూరు ఆవిడకి టికెట్ ఇచ్చాడని అభినందనలు. అలాగే ఇప్పుడు నిన్న మొన్న నేను ప్రెస్ మీట్స్ చూస్తున్నాను, అదే అభినందనలు మా జేడి లక్ష్మీనారాయణ గారికి వస్తున్నాయి. తప్పకుండా అన్నా నువ్వు 50 సీట్లన్నా గెలిస్తే చాలు, 1 సీటు 2 సీట్లు కొనుక్కుందాం, ముఖ్యమంత్రి అవుతావా నువ్వు అవుతావు, తప్పకుండా మంచి వాళ్ళకి ఇచ్చావు టికెట్లు. సో ఎమ్మెల్యేలు అమ్మకానికి ఉన్నారని మీరే చెప్పేస్తున్నారు కొనుక్కోవడానికి. అంతే మరి ఏం చేస్తాం, మరి మన పార్టీ గెలిస్తే ఇప్పుడు ఏమైందమ్మా, ఇక్కడ తెలంగాణలో ఎంత వ్యత్యాసం టికెట్లకి, ఎంత ఉన్నాయి 2-3, మనకి 40-50 వచ్చాయి అనుకో. వచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళకి, కరెక్ట్ చేసే వాళ్ళకి, రాజ్యాంగం చూసి రాజ్యాంగాన్ని మంచిగా నడిపించే వాళ్ళకి, నాయకుడు వచ్చాడురా బాబు 3-4 జంప్ అవరా. ఇప్పుడు టీఆర్ఎస్ అంతా జంప్ అవ్వలేదా అందులోకి,
కార్యకర్తల దగ్గర నుంచి జంప్ అయిపోయారు. అలాగే మనం కొనుక్కుంటాం, అందులో తప్పేముంది, అందులో మనం కొనుక్కోం, వాళ్ళే వస్తారు మనకి. ఈ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుంది. పార్టీలు మారడం శరమామూలే అంటారు. శరమామూలే ఇవి జరుగుతూ ఉంటాయి అని మనం బతిమలాడం. మనకి ఏ పార్టీ ఎన్ని టికెట్లు వచ్చి అని మనం అడగము. మన విధి విధానాలను చూసి మన పద్ధతులను చూసి వాళ్ళు రావాలనుకుంటే వెల్కమ్. దాంతో మనకి ఏం సీఎం అవ్వడా అయినా అవ్వాలి, అవ్వడా కాదు అవ్వాలి. ఇది నా కోరిక. లక్ష్మీనారాయణ గారు తప్పకుండా మీరు మంచి మంచి టికెట్లు ఇవ్వండి. మహిళా సోదరీమణులు ముందు ఎంచుకోండి. మహిళా సోదరీమణులు కూడా మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కష్టపడే వాళ్ళకి ఇవ్వండి. ట్రైబల్ అని అనుకోకండి, కట్టుబొట్టు చూడొద్దు. వాళ్ళు అమాయకులైనా వాడికి లీడర్షిప్ ఉంది అంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేయండి అన్న. తప్పకుండా 10 మంది ఉన్న గ్రామంలోనే 10 ఓట్లు మీకు పడతాయి తప్పకుండా. నాకు బాగా గుర్తు, నేను ఎన్జిఓ నడిపేటప్పుడు ట్రైజం పథకం కింద మహిళలకి 65 మిషన్లు సబ్సిడీ మీద తీసుకొచ్చినప్పుడు అక్కడ టూరిజం మినిస్టర్ అయ్యన్న పోతుడు భారీ ఎత్తు మీటింగ్ పెట్టా. ఈ కొస నుంచి కొసకు వేలాది మంది జనం మేడం గారు మిషన్లు ఇస్తున్నారని. అప్పటికే నన్ను అయ్యన్న పోతుడు గారు చాలా చిన్న చూపు చూసేవారు, మహిళే అదేదని, ఆయనతో పోటా ఢీక్కునేదని. ఆయన పిలిచాను, చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన వచ్చి స్టేజ్కి 4-5 మినిస్టర్లు, రెవెన్యూ మినిస్టర్లు అందరినీ కూడా ఎక్కించా, మిషన్లు ఎక్కించి నేను కిందనే కూర్చున్నా. అదేంటి మమ్మల్ని అందరినీ పిలిచి ఆవిడ కింద కూర్చుంది అన్నారు. ఏ ముక్క మీరు ఏ విషయం మాట్లాడినా నా బ్యానర్కి వస్తుంది, నాకు వస్తుంది. అయ్యన్న పాత్ర గారు ఇచ్చారని అన్నారు. బోయలమ్మ మహిళా మండలి ప్రెసిడెంట్ అనంతలక్ష్మి గారు మిషన్లు ఇచ్చారని అంటారు. ఆ దండ చాలన్నా నాకు, మీరు నించుని మాట్లాడండి అన్న. అలాగా ఆ స్టేజ్ మీద ఆయన చేతుల మీద గర్వంగా నేను చెప్పుకుంటున్నా, మిషన్లు పంచాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను అమ్మాయి ఎన్జిఓ తరఫున. నా అనుభవం కొలిది కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. సుఖం వచ్చినప్పుడు మనం మెచ్చుకోకూడదు. కష్టం వచ్చింది, కష్టం పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఎండలో. కష్టం వచ్చినప్పుడే ఫలితం కలుగుతుంది. ఏడి లక్ష్మీనారాయణ గారు లేరు అనుకోలేదు, అందరు హృదయాల్లోనూ ఉన్నారు. ఆయన అందరూ ఓటేస్తారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.